ఈ శంకరారావు సభ ద్వారా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిపి ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో సంబంధించిన అంశాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఫల్యాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్ళి ఒక చక్కటి అనుకూలమైన వాతావరణం జనసేన టీడీపీకి ఆ సభల ద్వారా మొత్తం కల్పించడం కూడా జరిగింది. దాంతోపాటు ప్రధానంగా భీమిలి, అలాగే ఏలూరు, మొన్న లేటెస్ట్గా రాప్తాడు 3 చోట్ల కూడా సిద్ధం పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సభలు కూడా ఎలా జరిగాయి, దానికి సంబంధించి ఎలా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సమాచార పౌర సంబంధాల శాఖ దాదాపు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి, అంటే ప్రభుత్వ ధనాన్ని మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతూ ఈరోజు పార్టీ కార్యక్రమాలకి వాడుతూ ఉన్నారు. మొత్తం విశాఖపట్నం కాదు, లేకపోతే 13 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల్లో కూడా రోడ్డు మీదకి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి కామన్గా కనిపించే ఒక ఫ్లెక్సీ ఏదైతే ఉందో హోర్డింగ్ ఉంటుంది. ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయి చూపిస్తూ సిద్ధం అంటా ఉన్నాడు. అంటే వేలాది హోర్డింగ్స్, వందలాది కోట్ల రూపాయలతోటి ఈరోజు దాన్ని మొత్తం ఈరోజు వాళ్ళు హోరెత్తిస్తూ ఉన్నారు. మరి సభలు కూడా చూసాం. మొన్న రాప్తాడు మీటింగ్ అయితే నిన్న మొన్న మొత్తం చూసాం అధికారికంగా ఏ విధంగా అవి చేశారు. దాదాపు 3000 ఆర్టీసీ బస్సులు, అంటే ఆ 4 జిల్లాల్లో మొత్తం జనజీవనం పూర్తిగా స్తంభించిపోయే విధంగా ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా తీసుకొని దానికి జనాలని తరలించి ఒక పక్క యాజ్ యూజువల్ మీటింగ్లో వీడియోలు కూడా మనకు వచ్చినాయండి. ఎలాగైతే బస్సుల్లో మద్యం సరఫరా చేశారు, ఎలా డబ్బులు పంపిణీ చేశారు, ఇవన్నీ చేసి మిలియన్ మార్చ్ అని చెప్పి దాన్ని హడావుడి చేశారు. మరి దాని మీద కూడా నిన్న మనకు లేటెస్ట్గా వచ్చిన రిపోర్ట్లు ఏదైతే ఒక బీజేపీ సంబంధించిన నాయకులు ఈ సెల్ టవర్స్ యాజమాన్యంతో మాట్లాడి అక్కడ మొత్తం ఎంతమంది గ్యాదర్ అయ్యారు ఏంటి అని మొత్తం కూడా తీసుకుంటే అవన్నీ కాకమ్మ కబుర్లు, మిలియన్ లేకపోతే 500,000 ఏమీ లేవు. యాజ్ యూజువల్ వాళ్ళు ఎన్ని చెప్పుకున్న దానికి అంతా ఒక 4వ వంతు 5వ వంతు కూడా లేని జనం అని చెప్పని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీన్ని గత 3-4 నెలలుగా చూస్తూ ఉన్నాం. మన 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు, అలాగే 22 ఎంపీ స్థానాలు, రాజ్యసభలో దాదాపు 8 మంది ఎంపీలు, నిన్న గెలిచిన 3 తోటి 11 మంది ఎంపీలు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గతంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఒక తీర్పు ప్రజలు ఇచ్చారు. ఒక ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళ్తే 22 మంది లోక్సభ ఎంపీలు, 8 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్న వైఎస్ఆర్ పార్టీ నుంచి 3 ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కలిశారు. అక్కడ పార్లమెంట్ జరుగుతున్న సమయంలో దట్టు, కానీ పార్లమెంట్ లేదనుకోండి, అట్లీస్ట్ వాళ్ళు కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు, అందుకని కలవలేదని చెప్పుకోవచ్చు. ఒక పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తే ఆ పార్లమెంటు ఎంపీలుగా ఉన్న ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ముఖం చాటేశారంటే ఆ పార్టీ ఎంపీలు ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా ట్రీట్ చేస్తారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు అసెంబ్లీ మొన్నే చివరి అసెంబ్లీ సమావేశం జరిగింది. 151 మంది వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అటువంటి సంఖ్యాబలం ఉన్న ఎమ్మెల్సీలు కూడా దాదాపుగా 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇంతమంది ఉన్న ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అసెంబ్లీ చివరికి మినిమం నెంబర్స్ అటెండెన్స్ లేక, కోరం లేక వాయిదా పడిన 2 సార్లు. వైఎస్ఆర్ పార్టీ అనేది ఈరోజు ఒక మునిగిపోతున్న పడవ, సింకింగ్ బోట్. ఈరోజు రైటింగ్ ఆన్ ద వాల్, ఒక గోడ మీద రాస్తే ఎంత మనకి స్పష్టంగా ఉంటుందో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అనేది రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం పొందబోతూ ఉంది అనేది అంత స్పష్టంగా ఈరోజు అందరికీ తెలుసు. అందుకే ఒక్కొక్క వికెట్ పోతూ ఉంది. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఎంతో ఆర్థిక బలం, ఎంతో సపోర్ట్ ఇచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నిన్నే రాజీనామా చేశారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా. మీరు అడగొచ్చు, మీ పార్టీ నుంచి కూడా కేసీఆర్ నాని రిజైన్ చేశాడు కదా చెప్పారు. ఎస్, కేసీఆర్ నాని రిజైన్ చేశారు. ఎందుకు చేశారు? అక్కడ కేసీఆర్ నాని కాదు, కేసీఆర్ చిన్ని సీటు ఉంటుంది, ఆయన ఇన్ఛార్జి అక్కడ తిరువూరు మీటింగ్కి, మీరు నాని ఇన్వాల్వ్ కావద్దు, చిన్ని చూసుకుంటాడు బాధ్యతలు అని పార్టీ చెప్పిన తర్వాత అంటే ఆయనకు అర్థమైపోయింది నాకు సీటు ఇవ్వట్లేదని. సీటు రానప్పుడు ఎవరైనా పార్టీ మాత్రం పెద్ద ఆశ్చర్యం కాదు, పెద్ద న్యూస్ కాదు. కానీ ఇక్కడ సీటు అనౌన్స్ చేసినా కూడా మీకు తిరుపతి ఎంపీగా ఆదిమూలపాయన్ని తిరుపతి ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. ఆయన ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తే నాకు నీ ఎంపీ వద్దు, నీ పార్టీ వద్దు అని చెప్పని ఆయన బయటకు వచ్చి ఆయన అనౌన్స్ చేసిన కాగితాలని ముఖమే పడేసి వచ్చేశారు. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం
అలా శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు దాకా మొత్తం 175 కాన్స్టిట్యూన్సీలో కూడా ఈరోజు అందరిలో ఒక అభద్రతా భావం, ఏంటి మన పరిస్థితి, ఏంటి మనకి రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అనే ఒక ఆందోళన ఈరోజు ఆ నాయకుల్లో కనిపిస్తూ ఉంది. అటు అగ్రవర్ణాలు లేదు, ఎస్సీలు లేదు, బీసీలు లేదు, ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆందోళన నెలకొని ఉంది. ఇవన్నీ కూడా దేనికి సంకేతం అంటే రాబోయే రోజుల్లో ఆ పార్టీ యొక్క పరిస్థితికి ఒక సంకేతం అని చెప్పని తెలియజేసుకుంటూ, ఎలాగైనా మనం ఎన్నికల్లో గెలవాలి, ఆ ఓట్లు దొంగ ఓట్లు చేర్పించుకోవాలి, లేకపోతే రిగ్గింగ్ చేయాలి, లేకపోతే అక్రమాలు చేయాలి, ఏవి చేసినా గెలవాలని ఒక ఆలోచన తప్ప వేరేది కనిపించట్లేదు. దానికి పరాకాష్ట ఏంటంటే నిన్ననే మన ఉత్తరాంధ్రలో ఉన్న ఒక సీనియర్ మంత్రి, మరి ఎంతో అనుభవం ఉన్న మంత్రి, గతంలో కూడా 1-2 సార్లు మాట్లాడారు ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు. ఎవరైతే మన అధికార పార్టీకి ఓట్లు వేయరో వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని చెప్పండి అని చెప్పి ఆ రోజు చెప్పాడు. మరి నిన్నైతే దానికి ఒక స్టెప్ ముందుకెళ్ళిపోయి వాలంటీర్లు మీకేమి సర్వీస్ రూల్స్ లేవు, మీరే ఎన్నికల్లో సారథులుగా ఉండాలి, మీరే ఓట్లు వేయించాలి, అవసరం వస్తే మీరు ఏజెంట్లుగా వెళ్ళి కూర్చోవాలి అని కూడా ఒక సీనియర్ మంత్రి మాట్లాడుతున్నారంటే ఈ పార్టీ యొక్క నాయకులు కానీ పార్టీ యొక్క మంత్రులు కానీ ఏ విధంగా ఆలోచిస్తున్నారో మనకు అర్థమవుతా ఉంది. అంటే బై హుక్ ఆర్ క్రూక్ ఎలాగలాగా మనం గెలవాలి అనే లక్ష్యం తప్ప ఈ నిబంధనలు రూల్స్ లేకపోతే ఎలక్షన్ కమిషన్ యొక్క ఈ కండిషన్స్ ఏవి కూడా వాళ్ళకి పట్టేటట్టుగా చూడలేదు.